నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ మగువ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్యామలానండి. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. పితృదోషం నుండి బయటపడే సులువైన పరిష్కారం ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది అంటూ ఉంటారు, మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు, కానీ బాధలు కర్మలు అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ముఖ్యమైనది ఒకటే, పితృదోషం. పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలు చేయకపోయినా కుటుంబ ఇబ్బందులు పాలవుతూ కష్టాలను లోనవుతూ ఉంటారు. పితృదోషం వల్ల కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాం. చిన్నవారు అకాల మరణం పొందడం, శరీరంలో ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి ఆసుపత్రి పాలవడం, అప్పులు పాలవ్వడం, లేనిపోని అపనిందులు పాలవ్వడం, మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురై జీవితాంతం కర్మలు అనుభవించడం, మన కళ్ళ ముందే మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయి కీర్తి ప్రతిష్టలు భంగం కలిగించడం, ఇలా వీటన్నిటికీ కారణం పితృదోష కారణం. దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే. అయితే ఈ శ్మశాన నారాయణుడు ఆలయం ఈ భారతదేశంలో రెండు ఉన్నాయి. కాశీ మనందరికీ తెలిసిందే, పాపనాశి అలంపురి జోగులాంబ గద్వాల్ జిల్లా. అలంపురంలోని ఈ శ్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో ఉందట. ఈ విచిత్రం ఏమిటంటే, ఈ శ్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే ఈ శ్మశాన నారాయణ్ణి ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. శ్మశాన నారాయణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే పాలు అన్నంతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నెయ్యి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా శ్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దాన్ని స్వీకరించాలి, ఇతరులకు ఇవ్వరాదు. స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి. ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకుని వెళ్ళి నివేదన చెయ్యాలి. లేదా వెళ్ళడానికి వీలు లేని వారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చేత చేయించవచ్చు. అలంపురం తెల్లవారుజామునే వెళ్ళి తుంగభద్రా నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శించి తరువాత ఆ శ్మశాన నారాయణ్ణి సేవించుకుని ఇంకా వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, శ్మశాన నారాయణ ఆలయ సమూహంలో ప్రథమ దైవం శ్రీ పాపనాశీశ్వరుడు. 7వ శతాబ్దం నాటి అతి పురాతన అతి పెద్ద మరకత లింగం దక్షిణ కాశీ అంటారు. ఈ స్వామి దర్శనం కోసం చాలామంది వస్తూ ఉంటారు. ఈ స్వామి దర్శించుకున్న వెంటనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు.